ఎన్ని సక్సెస్ అంటా ఉన్నదా అన్న విషయాన్ని నేను మరి మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. మనము మొట్టమొదటిగా మరి లూకాసు సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చద్దాం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. ఇక్కడ మనం చూసినట్టయితే వారు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసే ఒక దృశ్యం ఇది. అంటే నిజంగానే సిలువ వేస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేస్తే మూడు సార్లు యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి అని పిలాతు గ్రహించి మరి 3 సార్లు కూడా ప్రయత్నం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టడానికి. ఈ 3వ మారు కూడా మరి ప్రయత్నం చేసినప్పుడు మరి వారు ఒక్క పట్టుగా వారందరూ కూడా అరవడము చూసి ఏం చేస్తాడంటే చాలా అరుస్తూ ఉంటారు. మరి ఈ వ్యక్తిని ఏం చేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని. సో 3వ మారు అలా బిగ్గరగా అరిచినప్పుడు పిలాతు ఏం చేయలేని స్థితిలో ఉంటాడనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టాలని ఈయన నిర్దోషి అని పిలాతు గ్రహించి మరి ఈయనను విడిచిపెట్టడానికి 3 సార్లు వాళ్ళతోటి రిక్వెస్ట్ చేస్తాడు. ఈయన లోపల ఏం దేశం చూడలే, నేను ఈయనను విడిచిపెట్టాలని అనుకుంటున్నా, కొట్టి విడిచిపెట్టాలి, ఓకే కొరడాలతో కొడదాం విడిచిపెడదాం అని అంటాడు. నో లే అని అంటారు. ఆ తర్వాత మరి ఎవరినో ఒకరిని విడిచిపెట్టాలి కదా నేను అని ఏం చేస్తాడంటే మీ కొరకు యేసుక్రీస్తు ప్రభుని నేను విడిచిపెడతాం. మరి వాళ్ళు అంటారు లే మా బరబాస్నే విడిచిపెట్టాలి, నువ్వు ఈయనకు వద్దు అని అంటాడు. ఈయన లాస్ట్ టైం 3rd టైం కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు వారు వినకుండా ఇక్కడ ఏం చెప్పబడున్నదంటే వారి కేకలే గెలిచెను అని ఉన్నది. ఏమని ఉన్నదండి? వారి కేకలే గెలిచెను. యేసుక్రీస్తు ప్రభు పక్షాన ఎవరైతే వాదిస్తూ ఉండేనో అంటే పిలాతు వాళ్ళ విడిచిపెట్టాలని ఈయన అధికారి, ఈయన ట్రై చేశాడు, ఈయన నిర్దోషి అని తెలుసుకున్నాడు, ట్రై చేశాడు. కానీ ఈయన ట్రై అంతా కూడా ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. మరి వారి కేకలే గెలిచెను. ఏంది? వారి కేకలే గెలిచెను. మీరందరూ కూడా మనం ఇంకొకసారి చెప్దాం, వారి కేకలే గెలిచెను. ఇక్కడ మరి మనము ఏం నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ ఎవరు ఓడిపోయారు, ఎవరు జయించారు. వాస్తవానికి ఇక్కడ ఒకవైపు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఒకవైపు యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ద్వేషించి కుళ్ళుతో, క్రోధంతో, ద్వేషంతో, అసూయతో నిండుకున్న ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్యలో ఎవరి కేకలు గెలిచినాయి? యేసుక్రీస్తు ప్రభు ఏమో మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు. కానీ వీరేం చేస్తూ ఉన్నారు? కేకలు వేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది వీరి కేకలే గెలిచెను అని. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మనం ఈ ఒక సంఘటనలో ఎవరు గెలిచారు? యేసుక్రీస్తు ప్రభు గెలిచాడా, లేకుంటే ఈ కేకలు వేసిన వారు గెలిచారా? కేకలు మంచిగా ఆలోచించండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరు గెలిచారు ఇంట్లో? యేసుక్రీస్తు ప్రభు గెలిచాడా? మరి వారి కేకలే గెలిచాను అని ఉన్నది. గట్టి చెప్పు పాప. దేవుని చిత్తం నెరవేర్చబడ్డది, వారి కేకలు గెలిచినాయి. మీరేమనుకుంటా? ఇంకా ఎవరైనా ఏమని చెప్తారా?
ఆ సిచ్యువేషన్లో వాళ్ళ కేకలే గెలిచినాయి. ఇంకా మిగిలిన వారు ఏమనుకుంటున్నారు? ఇక్కడ మనం వారి కేకలే గెలిచినాయా లేకుంటే యేసుక్రీస్తు ప్రభు గెలిచాడా? ఓకే ఓకే అంటే రైట్. అంటే మనం థింక్ చేయాలి కదా. వాస్తవానికి వారి కేకలు గెలిచెను. ఏది? ఒక నిర్దోషిని మరి హత్య చేయడానికి వారి కేకలు గెలిచినట్టు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి వారు గెలవలే, వారు ఏమైపోయారు? ఓడిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువే గెలిచాడు. అది మనకందరికీ తెలుసు. ఎవరితో గెలిచాడు? దేని మీద గెలిచాడు అన్నది పాపం మీద గెలిచాడు, మరి మరణం మీద గెలిచాడు, లోకం మీద గెలిచాడు, సాతానుతోటి గెలిచాడు. సో ఇక్కడ గెలుపు అన్న దానికి మనం కూడా, మీరు కూడా మీ ఇంట్లో కానీ ఎక్కడనైనా పోట్లాటైతే ఒకవేళ కనుక మీరు మౌనంగా ఉన్నారనుకోండి, మీరు అనుకోవద్దు మీరు ఓడిపోయారని. వారి కేకలే గెలవనియండి. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరిది? అది రాసి పెట్టుకోండి. వారి కేకలే గెలిచాను. ఓకే ప్రభా, నేను నెమ్మదిగా ఉన్నాను. వాస్తవానికి మీరు నెమ్మదిగా ఉండి మరి వారి కేకలే గెలిచినాయి అనుకోండి, సాతానుడు ఓడిపోతాడా? ఓడిపోడా? చెప్పండి. 100% ఓడిపోతాడు. చాలాసార్లు మనకి విజయం అన్నది ఏదైతే ఉన్నదో చూడండి, మనం దాన్ని అనుకుంటాం, నేను అరిచేసిన, కరిచేసిన, కొట్టేసిన అనుకుంటాం. కానీ వాస్తవానికి మనము ఓడిపోతూ ఉన్నాము. సాతానుడు జయిస్తూ ఉన్నాడు. ఇక మీదటి నుండి మీ ఇంట్లో కనుక పొట్లాటలైతే మరి ఏమంటారంటే మీరు మౌనంగా ఉండండి. ఆమెన్. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమెన్. కానీ మీ కేకలు గెలిచినాయి అనుకోండి, మీరు అనుకుంటారు గెలిచినా అని, కానీ కాదు, ఓడిపోతూ ఉన్నారు. దేవుడు మీ పక్షాన లేడు. మీరు ఎప్పుడైనా కానీ యేసుక్రీస్తు, ఎందుకంటే ఇక్కడ మనం విజయంని గురించి, సక్సెస్ అన్నా కదా, విజయంని గురించి నేను ఈ మాటలు ఇవి చెప్పకముందు ఇవి కొన్ని అర్థం కావాలని మీతో పంచుకుంటా ఉన్నా. చూడండి, ఒక సామెత ఉన్నది ఏంటంటే ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలని, ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలని సామెత ఉన్నది. ఈ ముళ్ళుని ముళ్ళుతోటి తీసేది బాగానే ఉన్నది. దేన్నైనా కానీ ఈ కేకలు గెలిస్తే దీన్ని దేనికి వినియోగపడితే, నిజంగానే ముళ్ళుని ముళ్ళుతోటి తీస్తే ముళ్ళు వస్తుంది. ఓకే ఫైన్, అది బాగానే ఉన్నది. దీన్ని అప్లై వేరే దానికి చేయలేం. అంటే ఈ సూత్రాన్ని, ఈ ఫార్ములాని తీసుకుపోయి వేరే దానికి అప్లై చేయలేం. ఇప్పుడు దాన్ని సేమ్ ఏం చేస్తారంటే, ఎవరైనా తిడితే మనం కూడా తిట్టాలి, ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అన్నారు అనుకోండి, అది అప్లై అవుతుంది. ఆడేమవుతుంది? 2 బూతులు మాట్లాడే దగ్గర 4 బూతులు మాట్లాడతాయి. ఒక ఇంట్లో 4 బూతులు మాట్లాడితే సాతానుడు ఉంటాడా? మంచిగా నిష్టేసుకొని కూర్చొని ఉంటాడు. పోతాడా? అబ్బా బూతు మాట్లాడేటోళ్ళు, ఇద్దరితో బూతులు మాట్లాడుతున్నాయి, 2 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అది అంటుకొని పోయి పిల్లలకు వచ్చింది అనుకో, 4 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బూతు మాట్లాడేటోళ్ళు, ఈ ఇల్లు సరైన ఇల్లు అని కూర్చుంటాడు సాతానుడు కదా. ముళ్ళుని ముళ్ళుతోటి తీసేది ఇక్కడ అప్లై కాదు. పాపంని జయించే విధానం వేరు. ఇప్పుడు మనం శుభ్రం చేసుకోవాలనుకోండి, చేతులు కడుక్కోవాలనుకోండి, ఏవి శ్రేష్టమైన పాల నీళ్ళ? అంటే శ్రేష్టమైన ఏవి అడుగుతున్నాం? పాల నీళ్ళ? పాలు శ్రేష్టమైనవి. పండ్ల రసం కూడా ఉన్నది అనుకోండి, పండ్ల రసము పాలు నీళ్ళు ఉన్నాయి అనుకోండి, పండ్ల రసం మరి ఏమంటే పాలు శ్రేష్టమైంది అనుకుందాం, పండ్ల మతం అతి శ్రేష్టం అనుకుందాం, నీళ్ళు కూడా ఉన్నాయి. చాయిస్ ఇస్తే మీరు ఏం చేస్తారు? పాలు పండ్ల రసము తాగుతారు, నీళ్ళు తక్కువ తాగుతారు కదా. కానీ చేతులు కడుక్కోవడానికి ఏవి శ్రేష్టమైనవి కదా? పాలతో చేతులు కడుక్కున్నాం అనుకో ఏమవుతుంది? పండ్ల రసంతో చేతులు కడుక్కున్నాం అనుకో పనిచేయదు కదా. ఇక్కడ మురికిపోవడానికి నీళ్ళే శ్రేష్టం. అలా పాపంతో జయించడానికి కూడా
పాపం పనిచేయదు, కీడు పనిచేయదు. కీడుని దేనితో జయించాలి? మేలుతో జయించాలి. కీడుని కీడుతోటి మనము జయించలేం. ముళ్ళుతో తీసినట్టు ఇది ఇక్కడ అప్లై కాదు. ఇక్కడ ఏం చేయాలి? మనము పాపం కీడుని మేలుతోటి జయించాలి. కీడుని కీడుతోటి జయించలేం మనం. సో ఇక్కడ మనకు అనిపిస్తూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు ఓడిపోయినట్టు, కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఓడిపోలే. యేసుక్రీస్తు ప్రభు పాపంని జయించాడు. సాతానుడు ఎన్ని విధాల యేసుక్రీస్తు ప్రభుని హింసించిన యేసుక్రీస్తు ప్రభు ఓడిపోలే. అందు గురించి ఆ సిల్వ పైన సెకండ్ లాస్ట్ వర్స్ కదా, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఏమనే సమాప్తము అయినది, నేను జయించిన. కేక వేసినట్టు చూస్తాను. కేక అంటే అది మరి జయబేరి మోగిస్తూ ఉన్నాడు. సమాప్తము అయినది, ఇట్ ఈస్ ఫినిష్డ్, నేను జయించిన అని. సో ఇక్కడ నేను ఈరోజు మీతో మరి ఈ జయం ఒక నిర్వచనం చెప్పడానికి, డెఫినేషన్ చెప్పడానికి బైబిల్ గ్రంథంలో మరి ఇక్కడ వారి కేకలే గెలిచినట్టుగా అనిపిస్తున్నాయి, కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు మరి జయించినట్టు చూస్తూ ఉన్నాం. సో ఈ జయం అనేది ఏదైతే ఉన్నదో, సక్సెస్ అనేది ఉన్నదో చూడండి. ఇప్పుడు మీరు యవనస్తులైన వారు మరి సక్సెస్ అంటే ఏదైతే అనుకుంటా ఉన్నారో, బైబిల్ గ్రంథంలో 2-3 ఉదాహరణలు మనం చూద్దాం. దాదాపు 3 దాన్ని చూద్దాం. ఎందుకంటే ఈ స్టోరీస్ మీకు జ్ఞాపకం ఉండాలి, ఓకేనా? ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసి ఓల్డ్ టెస్ట్మెంట్ లాగా వారు పాత నిబంధన గ్రంథంలో హీరోస్ లాగా ఉండాలన్నది మరి మనము ఆలోచిస్తూ ఉంటారు, అలాంటి ఆలోచన. సో నేను ముగ్గురి ఒక జీవితాలలో సక్సెస్ ఏమైంది అన్న దానిని నేను మీతో పంచుకోవాలి. మొట్టమొదటిగా దేవుని చిత్తానుసారుడైన మరి దావీదు వర్ధిల్లుచుండెను అని ఉన్నది. ఎక్కడ పోయినా జయమే అన్నట్టు ఉన్నది. మనం ఆ మాటను చేద్దాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో, 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో దావీదు అంతకంతకు ఏమయ్యాను అంట? వర్ధిల్లెను అని ఉండే. సక్సెస్ఫుల్గా ఉన్నాడు, ప్రాస్పర్ అయ్యాడు. ప్లస్ దేవుడు అతనికి ఏమై ఉండేనంట? దేవుడు అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను, దేవుడు అతనికి ఏమై ఉండేనంట? తోడుగా ఉండెను అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఎక్కడి వరకు ఈ యొక్క చరిత్ర ఉన్నదంటే, దావీదు మరి గోలియాత్ని గొర్రెల మందలో నుండి దావీదుని ఎన్నుకొని మరి రాజు అయ్యేంత వరకు ఈ చరిత్రను చూస్తూ ఉన్నాం. అంతకంతకు వర్ధిల్లుచుండెను అంటే ఈ స్టోరీ మనకందరికీ తెలుసు. గోలియాత్ని చంపాడు, ఫేమస్ అయిపోయాడు. మరి సౌల్ చంపాలనుకున్నాడు, చంపలేకపోయాడు. కానీ దావీదు తిరిగి రాజుగా వచ్చాడు. మళ్ళీ ఎక్కడ పోయినా దేవుడి తనకి జయమిస్తా ఉన్నాడు. ఈయన రాజు అయిపోయి రాజసింహాసనం మీద కూర్చున్నాడు. ఇశ్రాయేలీయులకు అందరికీ రాజు అయిపోయాడు. అంతవరకు ఈయన ఒక చరిత్రలో ఏం చెప్పబడినది? అంతకంతకు వర్ధిల్లుచుండెను, దేవుడు అతనికి తోడుగా ఉండెను. చాలాసార్లు మీరు కూడా అనుకోవచ్చు, ఓహో నా చదువు పూర్తయిపోయింది, నా ఉద్యోగం దొరికింది, మంచి పేమెంట్ ఉన్నది, నేను సక్సెస్ఫుల్ అయిపోయినా అని అనుకోవచ్చు. నో, మీరు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఉద్యోగం దొరికినా ఏం సక్సెస్ఫుల్లే కాలే. ఎందుకో చెప్తా. ఇక్కడ వరకు దావీదు చరిత్ర ఒక్కలాగా, దీని తర్వాత
ఇంకొకలాగున్న చరిత్ర. అంతకంతకు వర్ధిల్లుచుండెను అన్నది నెక్స్ట్ పార్ట్ ఏమున్నది కదా, అంతకంతకు దిగజారుతుండెను అని నేను అనుకుంటున్నా. ఇక్కడి నుంచి అంతకంతకు దిగజారుతుండెను అనాలని అనుకుంటున్నా. మరి తప్పో ఒప్పో మీరు చివరికి చెప్పండి నాకు. ఎందుకంటే దాని తర్వాత మందస పెట్టెని తీసుకురావాలని అనుకున్నాడు. ఫుల్గా ఆ మందస పెట్టెని రాజవైభోగంతో తీసుకురావాలని అనుకున్నాడు. దేవుని వాక్యానుసారంగా తీసుకురావాలని అనుకోలే. దాన్ని రథం మీద పెట్టి తీసుకొని రావాలని అనుకున్నాడు, ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ దాన్ని సరి అయిన పద్ధతిలో లేవీయుల మందస పెట్టెని మోసుకొని వచ్చిండు, మంచిగా డ్యాన్స్ ఆడిండు, బాగానే ఉన్నది ఇక్కడి వరకు. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా, ఈయనకి యుద్ధంకి పోయే అవసరం కూడా ఉండాలి. ఈయన మేడ మీద టైం పాస్ కాకపోతే మీద తిరుగుతూ ఉంటాడు. మీద తిరుగుతూ ఉంటే మరి బెత్షెబాగా అనిపిస్తుంది, చెయ్యరాని వ్యభిచారం చేస్తాడు, నరహత్య కూడా చేపిస్తాడు. దాని తర్వాత అంటే చాలా షార్ట్గా చెప్తుంది. దాని తర్వాత మరి ఈయన సైన్యంని కూడా లెక్క పెడతాడు. ఇజ్రాయేలీల మీదకి ఆల్మోస్ట్ ఆ పాపంని తెప్పిస్తాడు. ఇద్దరు ఇజ్రాయేలీలు దావీదు ఇద్దరు కలిసి గర్వపడతారు, మరి లెక్క పెడతారు. ఇప్పుడు దావీదు నిజంగా వర్ధిల్లిండా దిగజారిండా? దేంట్లో వర్ధిల్లిండు, దేంట్లో దిగజారిండు? ఆత్మీయంగా దిగజారిండు. అయ్యో, వేరే దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యింది. అదేమైనా సక్సెసా? ఆయన కుటుంబానికి శాపం తెచ్చుకున్నాడు. నీ ఇంట్లో నుండి ఏం పోదని చెప్పాడు? ఖడ్గము పోదని చెప్పాడు. ఆ శాపం తెలుసా మీరు? లేకపోతే చదవండి, ఓకేనా? మీ ఇంట్లో నుండి ఖడ్గం పోదని దేవుడు చెప్పాడు. సో ఇలాంటి సక్సెస్ ఏదైతే ఉన్నదో, చాలామంది యవనస్తులకి ఈ దావీద్ లాంటి సక్సెస్ కావాలని ఉన్నది. ఆ గొలియాత్ని కొట్టేసిన, రాజ్యం సంపాదించేసిన, ఆ గ్రేట్ అయిపోయినా నేను. ఓకే, గ్రేట్ అయిపోయినావు, చివరికి ఏం చేసుకున్నావు? నీ కుటుంబం మీద శాపం తెచ్చుకున్నావు. అదేమైనా సక్సెసా? సక్సెస్ఫుల్ లైఫా? కాదు. మనకు కనిపిస్తుంది అలా, కానీ వాస్తవానికి కాదు. అలాగనే ఇంకొక రాజుని గురించి కూడా చెప్తాను నేను. ఈ రాజు కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యిండు. ఈయన కూడా బికమ్ స్ట్రాంగ్, బలవంతుడు ఆయను అని ఉన్నది. ఈయన ఉజ్జయ రాజు. మనము ఈయన గురించి కూడా చేద్దాం. మనం ఇప్పుడు 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 15వ వచనం మనం చేద్దాం. మరియు అతను అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి ఆ దుర్గములలోను బుర్జులలోను ఉంచెను. ఇతను ఫేమస్ అయ్యాడు. ఈయన ఉజ్జయ రాజు. ఈయన పేరేం పేరండి? ఉజ్జయ. డేవిడ్ ఎట్లా ఫేమస్ అయ్యాడో, వర్ధిల్లుచుండెనో, అతని కీర్తి ఏమైందంట? వ్యాపించిందంట. అప్పుడున్న ప్రపంచం అంతట్లో ఉజ్జయ యొక్క కీర్తి వ్యాపించింది అన్నట్టున్నది. ప్లస్ ఈయన ఆ కాలంలో ఉపాయశాలలు అని ఉన్నది కదా. అంటే ఉపాయశాలలు అంటే ఏందో తెలుసానండి? రీసెర్చ్ సెంటర్. రీసెర్చ్ చేసిండంట. దేని కొరకు రీసెర్చ్ చేసిండు? ఎట్లా పెద్ద రాళ్ళని దూరం వరకు గన్లాగా కొట్టాలని. అలా యంత్రములని కనుక్కొని ఇన్వెంట్ చేసి ఈయన ఏం చేసిండంట? కోటల మీద పెట్టిండు. అంటే పెద్ద పెద్ద తోపులు చేసిండు అన్నమాట. అప్పటి కాలంకి బాణాలు కాదు, ఈయన తోపులు చేసుకొని పెట్టుకున్నాడంట.
సో ఈయన ఏమయ్యాడు, అబ్బా ఈయన ఎంత గ్రేట్ రాజు, ఇట్లా తోపులను చేసి, అప్పుడు ఎవరికి తోపులు లేవు, అంటే ఇది రాళ్ళను కొట్టే ఒక యంత్రం అన్నమాట దూరం వరకు. అలాంటి యంత్రాలను చేసుకొని అంతకంతకు వర్ధిల్లుకుంటూ ఈయన కీర్తి అంతా కూడా ఏమైందంట, దూరంగా వ్యాపించిందంట. గ్రేట్. ఆయనకి ఏం కలిగిందంట, ఆశ్చర్యకరమైన అన్న పదం వినియోగించబడ్డది కదా. ఒకసారి మళ్ళీ చేద్దామండి. అతను స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి ఆ దూరంగా. ఆశ్చర్యం. దావీదుకి ఏమైనా ఉన్నది, అంతకంతకు వర్ధిల్లుచుండెను, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, నో డౌట్. ఈయన ఉజ్జయ్యాకి ఆశ్చర్యకరమైన ఆ సహాయం లభించింది కనుక ఈయన కీర్తి ఏమైంది, అంతకంతకు దూరంగా వ్యాపించింది. సక్సెస్ఫుల్ అయ్యాడు రాజుగా, గ్రేట్ కింగ్. కీర్తి వ్యాపించింది. సో ఈయనది కూడా ఎంతవరకు వ్యాపించిందో అంతవరకు బాగానే ఉండను. నేను నెక్స్ట్ టైం చెప్పాలి, ఈయన ఎంతకి కీర్తి వ్యాపించిందో అంతకంతకి అపకీర్తి కిందకి వచ్చింది. ఎందుకో తెలుసా, వెరీ నెక్స్ట్ వర్స్లో మీరు చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. మరి ఏం చేయరా అని లేవీయులు చేసే పని కూడా చేసిండు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఈయనకేమొచ్చిందండి, కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు ఈయనకు చెప్పాలి, ఈయన సక్సెస్ఫుల్ రాజా అంటారా, సక్సెస్ఫుల్ రాజా? దేవుడు తోడుగలేడా, తోడుగున్నాడు. ఈయన కీర్తి వ్యాపించలేదా, వ్యాపించాడు. కానీ గర్వించి ఏం చేశాడు, కుష్టము తెచ్చుకున్నాడు. గర్వం ప్లస్ కోపం రెండు కాంబినేషన్లు ఏమొచ్చినాయి ఈయనకి, ఆగ్రహయ్యను అని అన్నాడు. కరెక్షన్ చెయ్యంగానే ఎక్కడ లేని కోపం వచ్చింది. మనకు కూడా ఎవరైనా కరెక్షన్ చేస్తే ఎక్కడ లేని కోపం వస్తుందో చూడాలి. కొంతమందికి ఏమైనా కరెక్షన్ చేస్తే చాలు విపరీతమైన కోపం వచ్చింది. సక్సెస్ఫుల్ ఉన్నాడుగా, రీసెర్చ్ సెంటర్ పెట్టాడా, యుద్ధాలు జయిస్తూ ఉన్నాడా, మనుషుల పైన జయం సాధిస్తూ ఉన్నాడా, ఎస్ సాధిస్తూ ఉన్నాడు. కానీ ఈయన దేవుడు ఈయనకి ఇంత సహాయం చేసిన, దావీద్కి చేశాడు, ఉజ్జయ్యాకి చేశాడు, తోడుగా ఉన్నాడు. కానీ దీన్ని సక్సెస్ అంటారా? నాకు సక్సెస్ అన్న బుద్ధి అయితే లేదు. అది ఎట్లా సక్సెస్ అయిపోతుంది? నేను కుష్ఠరోగిగా కోపం వచ్చి శాపం తెచ్చుకొని నేను చనిపోతే నో. సో సక్సెస్కి వేరేదే మాట ఇవ్వాలి మనం. సో ఇంకొక రాజుని గురించి, ఈయన హిజ్కియా రాజు. ఈయన గురించి కూడా ఆయన చేయు పనులంతా సఫలమైనవి అంట. ఈయన గురించి చెప్పబడ్డ మాట ఏదైతున్నదో 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 30వ వచనం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 30వ వచనం. మనం ఈ హిజ్కియా హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నముల యందు ఏమాయనంట, వృద్ధి పొందెను. తాను పూనుకున్న ప్రతి పనిలో ఏం పొందానంటానండి, వృద్ధి పొందాను అని ఉన్నది. చక్కగా ఉన్నది కదా. ఈయన ఏమైనా వృద్ధి పొందాడా అంటే నేను చూస్తా ఉన్నా, సక్సెస్ఫుల్ అయ్యిండా, చేతి పనులన్నీ సక్సెస్ఫుల్ అయినట్టున్నది. నో, ఈయన కూడా ఏం చేశాడో తెలుసా, సేమ్ అయిన ఇదైనట్టు ఈయన కూడా గర్వపడ్డాడు. గర్వపడి ఏం చేశాడో చూడండి. మనం ఇప్పుడు 24వ వచనం నుంచి చేద్దాం. ఆ దినములలో మనసున గర్వించి
ఆ, కోపము వచ్చింది. సో ఈయన మనసును ఏం చేశాడండి? ఈయన చేయి పనులన్నిట్లో ఏమవుతుండేను? వృద్ధి పొందుతుండే. ఏం చేసినా కానీ అంత వచ్చింది. ఓకే, ఇప్పుడు ముగ్గురు జీవితాలు చూసినాం మనం. ఈయన ఏం చేసిండో తెలుసా? మనసున గర్వించి దేవుడు అతనికి ఏదైతే ఇచ్చిండో దాన్ని ఏదైనా కానీ ఏం చేయాలి? మనం అంత చూపెట్టుకోవద్దు, మంచిది కాదు. మీకు కూడా దేవుని సేవకునిగా నా ఒక సలహా ఏంటంటే, చూపెట్టుకోవడం అంత మంచిది కాదు. ఈయన కూడా ఏం చేశాడో తెలుసా? రాయబారులను బబులోను రాజు యాక్చువల్గా ఈయన మీద కుట్ర వేసి ఏం చేస్తాడంటే, ఈయన దగ్గర ఎంత సొత్తున్నదా అన్నది చూడడానికి ఏం చేస్తాడు? గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తే ఈయన ఏం చేస్తాడు? ఈయనకున్న బంగారం, వెండి, ఈయన సంపాదించింది అంతా చూపెడతాడు. చూపెడితే దేవునికి తెలుసు ఆయన టెస్ట్ చేయడానికి అని ఉన్నది. ఓకేనా? ఆయనను పరీక్షించడానికి. అయితే ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోతాడు. ఏమవుతుందో తెలుసా? ఈయన కూడా మరి ఈ నువ్వు సంపాదించింది, నీ పితరులు సంపాదించిన అంత బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోతాడు. ప్లస్ నీ పిల్లలు నపుంసకులైతారు అని చెప్తాడు. ఇప్పుడు ముగ్గురు వర్ధిల్లించుండెను, ప్రసిద్ధి చెందెను, ఇంకా వృద్ధి పొందుచుండెను అని 3 మాటలు చూసినాం కదా ఈ రాజుల గురించి. చాలా గ్రేట్ కింగ్స్ వీళ్ళు. నిజంగా వీరి జీవితంలో మరి వర్ధిల్లినరా? ఎవరు సక్సెస్ఫుల్ అయ్యారు? ఇప్పుడు ఈ ముగ్గురు రాజులను చూడండి. యేసుక్రీస్తు ప్రభుని కంపేర్ చేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రసిద్ధి ఏం అలా ఎక్కిపోలే. యేసుక్రీస్తు ప్రభు రీసెర్చ్ సెంటర్స్ ఏం పెట్టిండా? రాజు గుర్రాలు, రథాలు ఏమైనా ఉన్నాయా? రాజా ఆభరణాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. యేసుక్రీస్తు ప్రభు పుట్టిందేమో పశువుల పాకలో, చివరి ప్రయాణం చేసిందేమో ఆడుకున్న గాడిద మీద, చివరిగా చేసిన పని శిష్యుల పాదాలు కడిగాడు. ఇప్పుడు వీరి ఇద్దరి యొక్క జీవితాలలో యేసుక్రీస్తు ప్రభు ఏమో మరి అపహాసమైన మరణం మరణించాడు. మరి ఈ నలుగురి ఒక జీవితాలను క్లుప్తంగా చేసినాం. ఎవరు సక్సెస్ఫుల్ అంటారు? యేసుక్రీస్తు ప్రభువా లేకుంటే ఈ ముగ్గురు రాజుల? నిజంగా అనిపిస్తుందా మీకు? నిజంగా అనిపిస్తుందా అట్లనే? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వీళ్ళందరికంటే బెటర్? జరిగించండి, ఇంకా గర్వించలేదు, ఇంకా రాజులు చేసిన ఏవి ఆయన చేయలేదు. అంటే పిచ్చి పనులు అంటున్నావా? మంచి పనులా పిచ్చి పనులా? అంటే నువ్వు ఏది చేయలేదు, పిచ్చి పనులు. ఓకే, నైస్ పాప. ఓకే, అంటే ఈ రాజులకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఓకేనా? దేవుడు తోడుగా ఉన్నట్టే చూస్తున్నాం కదా అందరితోటి. కానీ దేవుడు వారికి ఎంత ఇచ్చినా, రాజుగా ఇచ్చిండు, ఫుల్ సక్సెస్ ఇచ్చిండు, లోకం అంతా ఆల్మోస్ట్ ఇచ్చినట్టు ఇచ్చిండు వారికి ప్రపంచం. కానీ వీరు పాపంని జయించలే. పాపంతో ఏమైపోయినరు? ఓడిపోయినరు. గర్వంతో ఓడిపోయినరు, కోపంతో ఓడిపోయినరు, కామాతరతతోటి ఓడిపోయినరు, ధనాపేక్షతోటి ఓడిపోయినరు ఈ రాజులందరూ. కానీ యేసుక్రీస్తు ప్రభుకి దేవుడు మరి అలాంటి ఏమీ ఇవ్వలే. రాజ్యం ఇచ్చాడా? రథాలు ఇచ్చాడా? గుర్రాలు ఇచ్చాడా? భవనాలు ఇచ్చాడా? దాసులను ఇచ్చాడా? మంచి భోజనం ఇచ్చాడా? వైభవం ఇచ్చాడా? వస్త్రాలు ఇచ్చాడా? ఇంకేమి ఇచ్చాడు? ఏమన్నా టాలెంట్లు ఉన్నాయా? అంటే యేసుక్రీస్తు ప్రభుకి నిజంగా దేవుడు ఏమి ఇయ్యనట్టుగా అనిపిస్తుంది నాకు. యేసుక్రీస్తు ప్రభు ఈవెన్ ట్యాక్స్ కట్టాలంటే కూడా
పేతురుకు అంటాడు, పొయ్యి నువ్వు గాలం వేయి, దాంట్లో దొరికిన నాణంతో నీకు నాకు పన్ను కట్టు అంటాడు కదా. కానీ సక్సెస్ఫుల్ ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకో తెలుసా? పాపంని జయించాడు. ఆమెన్. సో నీ జీవితంలో కూడా యవనస్తులైన వారు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఇంకా దేంట్లోనైనా ఓకే జయం సాధించిండ్రు, బిల్డింగ్ కట్టేసిండ్రు, ఏమన్నా అయ్యింది, అది సక్సెస్ కానే కాదు. నిజమైన సక్సెస్ ఏంది? పాపంని జయించుట. నిజమైన సక్సెస్ ఏంది? లోకంని జయించుట. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను లోకంని జయించిన. మనం ఆ మాట చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము మరి చివరి మాట, ఈ లోకంలో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేనేం చేసి ఉన్నాను? లోకమే. అలాగని అంటాడు యేసు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీరు చెప్పగలుగుతారా అంటాడు. సో పాపంని జయించిండు, లోకంని జయించిండు, సాతానుని జయించిండు, మరణాన్ని జయించిండు. సో నిజమైన జయం సక్సెస్ ఏంటంటే మనం పాపంని జయించుటే. సో మీరు డైవర్ట్ కాకండి. ఎవరైనా మీకు సక్సెస్ ఇస్తా అది అంటే ఆల్రెడీ మోనా పాప చెప్పింది, ఒక లోకమంతా సంపాదించుకొని పాపంతో ఓడిపోతే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. పాపం వలన వచ్చే జీతం ఏంది? మరణం. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మరి విజయ గీతం పాడండి, ఓకేనా? ఏం గీతం? దేని మీద విజయ గీతం? పాపం మీద, శరీరాశ, నేత్రాశ, జీవడంబం మీద, మరణం మీద, అపవాది మీద. సో మనం ఇది నిజమైన సక్సెస్. వాస్తవానికి ఈ నిజమైన సక్సెస్ గురించి ఈ కాలంలో సంఘంలో చాలా తక్కువ ప్రసవన జరుగుతున్నది. ఇంకా దేనిలో టాలెంట్లలో దేంట్లను వర్ధిల్లుతూ ఉన్నారు. అది నిజమైన సక్సెస్ కాదు. ప్రభు ఈ మాటలు దీవించును గాకండి.